వెల్కమ్ టు ఆనంద్ స్టోరీస్. ఈరోజు వచ్చేసి మనం సంధ్య థియేటర్కి అయితే చూడవచ్చు మన ప్రభాస్ అన్న కట్అవుట్ నా బ్యాక్ సైడ్. సినిమాకి అయితే ఫుల్ క్రేజ్ ఉంది భయ. ఇవో పబ్లిక్ మొత్తం వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు టికెట్ల గురించి. అయితే రేపు 1 o'clock నైట్ ప్రీమియర్ షో ఉంది మనకైతే. చూద్దాం మన పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లుందో. ప్రభాస్ కట్అవుట్ ఓడిపోయినా భయ. రేపటి ఎల్లుండికి అయితే పబ్లిక్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మన టికెట్ చేస్తారట. చూద్దాం మనం కూడా ఎట్లుంది రిలీజ్ మొత్తం. ఒక పెద్ద పండుగ లెక్క ఉంది అన్న. క్రిస్మస్ రాలే ముందు ఫస్ట్ అందరికి పెద్ద పండుగ వచ్చింది మాకు. ఈ రోజు చాలా మంది ట్రోల్ చేస్తారు. వాళ్ళకి ఒకటే చెప్తున్నారు బాగుండాలి. ఎన్నో సినిమాలకు ట్రోల్ చేసి మాత్రం ఈ సినిమా ట్రోల్ చేసి మాత్రం సినిమా చూసినాక ట్రోల్ చేయి నేను ఒప్పుకుంటా. సినిమా చూడకుండా ట్రోల్ చేస్తే మాత్రం గుద్దవాలి. ఇంకా ముందే చెప్తున్నా నీట్గా. ఎందుకంటే నేను ఈయన ఉంటా. మీరు ఇంటికి వచ్చే దమ్ము ఉంటే ధైర్యం ఉంటే రండి. రేపు వస్తా, ఎల్లుండి వస్తా, 3 days కంటిన్యూగా వస్తా. ఫస్ట్ మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గోవింద్ అన్న, చక్రమన్న టీం వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఇచ్చిరు. టికెట్ల కాడ కానీ బ్యానర్ల కాడ కానీ. ఈరోజు మా అన్న కట్అవుట్ 90 feet ఈరోజు సంఖ్య 70 mm ఆర్టీసీ కార్స్ రోడ్ హైదరాబాద్లో చాలా ఘనంగా ఈరోజు సంబరాలు జరుగుతున్నాయి మాకు. ఇంకోటి ముంబైలో 120 feet కట్అవుట్. అది ఏ ఈరోజు కూడా పెట్టలేకుండొచ్చు వాళ్ళ లైఫ్లో. కానీ మా ప్రభాస్ అన్న దక్కించుకుండు. దట్ ఈస్ ప్రభాస్. ప్యాన్ ఇండియా సినిమాని తీసుకొచ్చిందే మా అన్న. దాని తర్వాత అందరూ ఇప్పుడే నేను ప్యాన్ ఇండియా సినిమా తీస్తున్నా, 30 కోట్లకు ప్యాన్ ఇండియా సినిమా అయిపోతుందంట. ఏడాది గలీలలో పోరలు చక్రం బండి దొక్కుతాడు చూడు, అట్లా అయిపోతుంది అది. కానీ అది పద్ధతి కాదు. మా ప్రభాస్ అన్న బాహుబలి రాకం నుంచే ప్యాన్ ఇండియా అయినా. ఇప్పటి నుంచి కాదైనా గతం నుంచి వర్షం, ఛత్రపతి అవి ప్యాన్ ఇండియా దాటిపోయినాయి. ఇప్పుడు వచ్చి ప్యాన్ ఇండియా డప్పు కొట్టేదే కాదు. ఆల్ ఈజ్ వెల్ ప్రభాస్ అన్న. అన్ని స్టేట్లలో ఎట్లుందన్న రెస్పాన్స్ అయితే ఒక రేంజ్లు ఉన్నాయన్న. ఏ సినిమా హీరో కూడా లేదు. రేపు నైట్ 1 o'clock నుంచి ఉంది షో. నేను షాకు. అరే ఈ కట్అవుట్కి 300 కోట్లు ఏందన్న, 1000 కోట్లు పెట్టినా తక్కువనే ప్రభాస్ అన్న. అంటే క్రేజ్ అది. ఆయనకి లాస్ ప్రాఫిట్ చూడరు, ఆయన డేర్నెస్ మీద పెడతారు. ప్రభాస్ అన్న కట్అవుట్ చూసుకొని నమ్మే డూట్ అన్నారు. అది ఆయన క్రేజ్. డంకీ వస్తుంది కదా అన్న. డంకీ ఇవో అన్న. డంకీ వస్తుంది, పుంకి వస్తుంది, డమ్రు వస్తాయి, అన్నీ వస్తాయి. అన్నీ వస్తాయి అంటే ఇక అదే అన్నీ వస్తాడు. వచ్చిండు మా అన్నని ఏదో అన్నారు. దానికి వస్తే మీ వాడు భయం, మా వాడు భయపడ్డాడు. మా వాడు మొగోడు కాబట్టి కొంచెం ఆడు కూడా బతకనిరా భయ్. సినిమా వాళ్ళ ప్రొడ్యూస్ కూడా లాస్ కావద్దు. డిస్ట్రిబ్యూటర్ అందరూ న్యాయంగా ఉండాలి. మా అన్న కోరుకుంటాడు. ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్గా ఉండాలి, లాస్ కావద్దు అని కోరుకుంటారు. మంచితనమైనది. ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ ఎవరైనా కానీ అందరూ మంచిగా ఉండాలి. ఇంటికి పోయిన మనుషులకు ఎట్లా చూసుకుంటారు అంటే 100 రకాల అన్నం వండి పెడతాడు. లాస్ట్ టైం ఒక పిల్లాడు చనిపోయింది ఫ్యాన్స్. పూరి జగన్నాథ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబరు. ఆయన పేరు సాయి కిరణ్. ఆ స్టూడెంట్ తల్లికి కళ్ళు లేవు ఆ పిల్లగానికి. ప్రభాస్ అన్నది అపాయింట్మెంట్ తీసుకొని పూరి పోనీ. ప్రభాస్ ఏమన్నారు తెలుసా మా అన్న, రేపటి పొద్దు ఒక 5 నిమిషాలే ఆ బాబుకి ఏమేమి కావాలో వండి పెట్టు ఇంట్లో. మటన్, చికెన్ అన్నీ ప్రతి ఒక్క ఐటమ్. అది ప్రభాస్ అన్న గొప్పతనం. దట్ ఈస్ ప్రభాస్. ఆయనని దాటిన హీరో లేడు, ఇంకా ఒకటి పుట్టలేడు భూమి మీద. పులి కడుపులో మళ్ళీ పుల్లే ఉంటుంది తప్ప జింక ఉంటుంది కదా. అది ప్రభాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీ అందరికి బాగా చెప్తున్నా. సలార్కి కేజీఎఫ్కి ఎటువంటి లింక్ లేదు. ప్రశాంత్ నీళ్ళు ఆల్రెడీ చెప్పిండు. మళ్ళీ మాకు ఆల్రెడీ ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు. మళ్ళీ మీరు థియేటర్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఏసీ లేడు, రాకీ లేడు, ఆడవాడు లేడు అని చెప్పి మళ్ళీ సలార్కి కేజీఎఫ్కి లింక్ లేదు. అయినా మాకు అలాంటి లింక్ యూనివర్స్తో సంబంధం లేదు. ప్రభాస్ అనే ఫిలింకి ప్రభాస్ పేరు చాలు. మాకు ఇంకెవడో ఏ హీరో అవుతుంది. చాలా మంది ఫ్యాన్స్ 200 కోట్ల దాకా ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారు. రావచ్చు బ్రో. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు క్లాష్ ఇప్పుడు నార్త్ లో డుంకీ వస్తుంది. నిజంగా క్లాష్ వస్తే వాళ్ళు 50% స్క్రీన్ తీసుకుని మనకి 50% స్క్రీన్స్ ఇచ్చారు అనుకో, తక్కువ వెళ్ళిపోతుంది ఎవడు గొప్ప అని. నువ్వు నిజంగా కింగ్ అనుకున్నప్పుడు నువ్వు 50% స్క్రీన్ తీసుకుని సలార్కి కూడా 50% ఇచ్చినావు అనుకో, 2 ఫిలిమ్స్ ఒకే రోజు వస్తాయి కాబట్టి తెలిసిపోతుంది ఎవడు గొప్ప అని. మొత్తం 100% స్క్రీన్స్ తీసుకుని కూడా ఈ ఇయర్ షారుఖ్ ఖాన్ 2 ఫిలిమ్స్ వచ్చినాయి, 2 ఫిలిమ్స్ వచ్చినాయి. పఠాన్, జవాన్. పఠాన్ 1000 కోట్లు పట్టింది, జవాన్ 1000 కోట్లు పట్టింది. అయినా ఇంకా క్లాస్కి రావాలంటే భయపడుతున్నారు. మాకు ఆదిపురుషి, రాధేశం, సాహు 3 డిజాస్టర్ల తర్వాత కూడా మరేంది ఇంకేం తగ్గలేదు. ఇదే మరి నేను చెప్తున్నా కదా బ్రో. ఈక్వల్గా 50% స్క్రీన్స్ ఇస్తే తక్కువ ఉంటుంది అసలు అయినా ఏం పర్లేదు బ్రో. అమెరికాలో 13 crores ఏంటిది సలార్. ఇది ఇండియా వైడ్ డుంకీ 12 crores. ఇంత కంపారిజన్ కూడా చేయొద్దు బ్రో. ఎందుకంటే డుంకీ సినిమాకు ఉండే వాల్యూ డుంకీకి ఉంటుంది, సలార్కి ఉంటుంది. నిజంగా వాళ్ళకి 50% స్క్రీన్ ఇచ్చిన మనకి 50% స్క్రీన్స్ ఇచ్చినట్టు అప్పుడు ఆ కాంపిటీషన్ అనేది వాల్యూ ఉంటుంది. మీరే ఆలోచించండి అన్న. ఇప్పుడు నార్త్లో మొత్తం 100% వాళ్ళు ఇస్తుంది, మనకి తక్కువ స్క్రీన్స్ ఇస్తే అది క్లాస్ ఎట్లా అవుతుంది చెప్పండి. మనకు కూడా 50% స్క్రీన్స్ ఇస్తే అప్పుడు
నిజమైన క్లాస్ అనేది అనుకోవచ్చు. అది మ్యాటర్. బ్రో నేను ముందుగా చెప్తున్నా, సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయదు బ్రో. ప్రభాస్ కంప్లీట్ మార్క్స్ ఉంటుంది. డ్యూయల్ రోల్ ఉంటే హ్యాపీ, అసలు అవసరం లేదు బ్రో. ఒక్క ప్రభాస్ చాలు బ్రో మాకు. అసలు ఆయన నడుచుకుని వస్తే అలా నరికితే చాలు. ఇంకా డ్యూయల్ రోల్ ఏంటి అసలు ఇంకా చాలు. కానీ ఉంటే ఉండదని నేను అనుకుంటున్నా. మాక్సిమం డ్యూయల్ రోల్ ఉండదనుకుంటున్నాను. సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ప్రభాస్ మార్క్స్ విశ్వరూపం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఈ సినిమా చెప్తున్నా బ్రో, ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రభాస్ అంతే కాదు, ఈ న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ప్రభాస్ నుంచి అందరూ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ కట్అవుట్కి కరెక్ట్గా మాస్ మూవీ పడితే ఇంకా రికార్డ్స్ ఎలా ఉంటే మీకే తెలుస్తుంది. ఇప్పుడు ప్రభాస్ స్టార్డమ్ ఈ ఇండియాలో ఎవరికి లేదు బ్రో. శాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక హీరో స్టార్డమ్ని మెజర్ చేయాలనుకుంటే ఆయన ఫ్లాప్ మూవీస్లో కలెక్షన్ చూడండి. ప్రభాస్ లాస్ట్ ఫిలిం ఆదిపురుష్, రాధేశం, సాహో 450 కోట్లు ఉండేది. ఆదిపురుష్ 450 కోట్లు ఉండేది. రాధేశం 210 కోట్లు, మొత్తం 1000 కోట్ల 10 కలెక్షన్. ఇది ప్రభాస్ ఫ్లాప్ ఫిలిం కలెక్షన్. మీరు ఇండియాలో ఏ స్టార్ అనేది తీసుకోండి, ఫ్లాప్ సినిమా కూడా అవుతుంది. హిట్ సినిమాలు కనీసం లాస్ట్ 2 ఫిలిం 1000 కోట్లు. ప్రభాస్ రేంజే వేరే. ఆయన అసలు ఆయన దరిదాపులో కూడా ఎవరు లేదు అక్కడ. రేపు వీడియో కంటిన్యూ చేస్తా. పెద్దది ప్రభాస్ ఈవెంట్ అవుతుంది రేపు. అయితే మనకి రేపు మొత్తం ఇంకా హల్చల్ ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ అంటే ఏందో రేపు తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పార్ట్ 2 కూడా వస్తుంది, చూడండి బాయ్.